పులకింత పచ్చడిలో మమత తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటి నావా అదే అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం ఇదేగా మనిషి మనుగడకు ఆది అంత సూత్రం వేపల చిరుపు చేదుగా ఉంది. వారిగా ఉంది. అబ్బా కారంగా ఉంది. జీవితం కష్ట సుఖముతో సాగేటి నావా నా పేరు అభిరామ్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పంచాంగ శ్రవణం గురించి వివరించబోతున్నాను. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. శ్రవణం అంటే వినడం. తేదీ మార్చి 19, 2026 గురువారం. నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. తిథి పాడ్యమి. మాసం చైత్రమాసం. పక్షం శుక్లపక్షం. సంవత్సర ప్రాముఖ్యత. బ్రహ్మదేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజు అని నమ్ముతారు. తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా తీపి జీవితంలో వచ్చే సుఖాలకు సంకేతం. వచ్చినప్పుడు పొంగిపోకూడదని గుర్తు చేస్తుంది. జీవితంలో కొన్ని విషయాలను వ్యవహరించాలి. చేదు పలించడం నేర్చుకుంటేనే జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది. కొత్త సవాళ్ళు జీవితంలో వచ్చే ఆశ్చర్యకరమైన మార్పులకు ఇది ప్రతీక. ఉప్పు జీవితంలో భయం లేదా ఉత్సాహం. ఉప్పు సరిగ్గా ఉంటేనే ఆహారం రుచిగా ఉన్నట్లు. భయం కూడా హద్దుల్లో ఉండాలి. ఆహారం కోపం లేదా ఆవేశం రెండు కంట్రోల్లో ఉంచుకోవాలి. నామ సంవత్సర రాశి ఫలాలు. 12 రాసుల ఆదాయ వ్యయ రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటిగా మేషరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. సింహరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యరాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి. ఆదాయం 2, వ్యయం 11,
రాజపూజ్యం 5 అవమానం 6 కుంభరాశి ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 4 అవమానం 2 మీనరాశి ఆదాయం 14 వ్యయం 11 రాజపూజ్యం 7 అవమానం 2 వేపల చిరుపూత